ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం జూన్ 27వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి హఠాత్తుగా సాయంత్రం 5:30 తర్వాత జరిగే అటువంటి కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాల గురించి మనం ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం. అలాగే ఇక స్త్రీ వశీకరణం కానీ పురుష వశీకరణం, ఈ రెండు వశీకరణాలు స్త్రీ కానీ పురుషుడు కానీ వర్తిస్తాయి. మనం చెప్పిన మాట వినకపోయినా మన దగ్గరికి వచ్చే విధంగా, మనం మాటకి గౌరవించే విధంగా, మనం రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి, కూర్చుంటే కూర్చోవాలి, లెమ్మంటే లేవాలి, మనం చెప్పిన మాట గౌరవించి మనం పెళ్లి చేసుకోవాలనే విధంగా కూడా స్త్రీ వశీకరణ కానీ పురుష వశీకరణం కానీ ఉంటుందమ్మా. ఈ వశీకరణం అనేది వాళ్ళకి ఏ విధంగా ఎవరి గురించి మనం చేయాలనుకుంటున్నామో వాళ్ళ పేరు మీద కూడా ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం ఒకటి చెప్తాను. ఆ మంత్రం మీరు జపించగలిగారంటే, ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం జపిస్తే 11 రోజుల్లో ఆ వ్యక్తి, నువ్వు ప్రేమించిన వ్యక్తి కానీ, అమ్మాయి కానీ, అబ్బాయి కానీ 11 రోజులు మీ దగ్గరికి వచ్చేది ఖచ్చితంగా గ్యారెంటీగా జరుగుతుంది. మీ జీవితంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి సంఘటనలు అన్నీ కూడా జరిగే అటువంటి అవకాశం అయితే ఉందని జ్యోతిష్య సూచనలు అయితే చెప్పబోతున్నాయండి. ఈ విషయాన్ని ముందుగానే తెలుసుకుంటే చాలా మంచి. కన్యా రాశి వారు నిజంగానే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈరోజు మీ జీవితంలో జరిగే కొన్ని చిన్న చిన్న మార్పులు రాబోయే రోజుల్లో పెద్ద ఫలితాలను అయితే ఇవ్వగలుగుతున్నాయన్నమాట. కాబట్టి కన్యా రాశి వారు ఈరోజు జరిగే సంఘటనలను, అవకాశాలను, సూచనలను పూర్తిగా తెలుసుకోవాలి. ముఖ్యంగా సాయంత్రం 5:30 తర్వాత మీకు కలిసి వచ్చే కొన్ని పరిణామాలు మీ జీవితంలో ఆనందాన్ని కలిగించేలా ఉండవచ్చు. కొందరికి శుభవార్తలు వినిపించే అవకాశం కూడా ఉన్నదన్నమాట. మరి ఇప్పుడు కన్యా రాశి వారి దినఫలాల ప్రకారం మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ని మీరే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్లోడ్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. చాలా సిస్టమేటిక్ కలిగి ఉంటారు. ఇక కన్యా రాశి వారు సాధారణంగా మంచి ఆలోచనాత్మకంగా ఉండేవారన్నమాట. అంటే ఏ పని చేసినా కూడా ముందుగా ఆలోచించి నిర్ణయం తీసుకునే స్వభావం కలిగిన వారు. 1కి 10 సార్లు ఆలోచించి ఆ పని చేయాలని ఒక నిర్ణయం అయితే తీసుకునే స్వభావం అయితే కలిగి ఉంటారు. కొంచెం మౌనంగా కనిపించినా కూడా హృదయంలో మాత్రం చాలా మంచి భావాలను అయితే కలిగి ఉంటారన్నమాట. ఇక కన్యా రాశి వారు చాలా తెలివిగా ఆలోచించేవారు. సమాజంలో గౌరవం సంపాదించాలనే లక్షణాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క రాశివారు ఈ యొక్క శుభ రంగు వచ్చేసి నీలిమం, లైట్ బ్లూ కలర్ అండి. రంగు దుస్తువులు ధరించండి, లేదా ఆ రంగుకు సంబంధించినటువంటి వస్తువులను ఉపయోగించడం వల్ల, వెంట తీసుకువెళ్ళడం వల్ల, ఒక రుమాలు కానీ ఏదైనా ఒక వస్తువు ఆ కలర్ ఉండే అటువంటి వస్తువును తీసుకువెళ్ళడం కానీ, అలా తీసుకువెళ్ళడం వలన మనకు మానసిక ప్రశాంతత అనేది పెరుగుతుందన్నమాట. బయటికి వెళ్ళేటప్పుడు ఇక ఈ రాశి వారికి కలిసి వచ్చే అదృష్ట సంఖ్య 5 మరియు 8 సంఖ్యల్లో సంబంధం ఉన్న మనుషులు కొంతవరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక ఈ రోజు అంటే రేపటి రోజున కన్యా రాశి వారు ఉత్తర దిక్కు లేదా ఈశాన్య దిక్కు వైపు ప్రయాణం చేస్తే
శుభప్రదంగా ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. అక్కడికి వెళ్ళడం వల్ల మీరు కొంచెం మంచి వార్తలు వినిపించవచ్చు, లేదా కొత్త అవకాశాలు కనిపించే అవకాశాలు, సూచనలు అయితే కనపడుతున్నాయండి ముఖ్యంగా. సో చూసారు కదండి, ఈ వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.